మంచిర్యాల జిల్లాలో మరో మున్సిపాలిటీ హస్తగతం కావడం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే మంచిర్యాల, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్లపై సభ్యులు అవిశ్వాసం ప్రకటించారు. తాజాగా ఆ జాబితాలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ చేరారు. మంచిర్యాల జిల్లాలో మరో మున్సిపాలిటీ హస్తగతం కావడం దాదాపు ఖరారైంది. ఇప్పటికే మంచిర్యాల, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్లపై సభ్యులు అవిశ్వాసం ప్రకటించారు. తాజాగా ఆ జాబితాలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ చేరారు. అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తూ 18 మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన నోటీస్ ని కలెక్టర్ బాదావత్ సంతోష్ కు సోమవారం సాయంత్రం అందజేశారు. కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సురిమిల్ల వేణు నేతృత్వంలో పలువురు కౌన్సిలర్లు చైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి అనుమతి ఇవ్వాలని కలెక్టర్ ని కోరారు. అనంతరం సురిమిల్ల వేణు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ అవినీతి పాలనని నిరసిస్తూ చైర్మన్ పై అవిశ్వాసం ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, కౌన్సిలర్లు బొద్దున సంధ్యారాణి, గెల్లు రజిత, బండారి సంధ్యారాణి, తెనుగు లావణ్య, శ్రీపతి, సుమతి, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. నస్పూర్ మున్సిపాలిటీలో మొత్తం 25 స్థానాలు ఉండగా 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 6, బీజేపీ 3, సిపిఐ 2, ఇండిపెండెంట్ 3, ఏఐఎఫ్వి 1 స్థానం గెలిచాయి. ఇండిపెండెంట్ సీట్లు సిపిఐ 2, ఏఐఎఫ్బి కౌన్సిలర్లు తర్వాత బీఆర్ఎస్ చేరారు. తర్వాత బీఆర్ఎస్ కౌన్సిలర్ బండారి సంధ్యారాణి కాంగ్రెస్లో చేరగా బీజేపీ నుంచి గెలిచిన కోడూరి లహరి, బేరా సత్యనారాయణ, కాంగ్రెస్ నుంచి గెలిచిన కెడిక ప్రకాష్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. దీంతో బీఆర్ఎస్ బలం 16కు చేరింది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరుతున్నారు. దీంతో బీఆర్ఎస్ బలం 8కి పడిపోయింది. కాంగ్రెస్ బలం 15కు పెరిగింది. బీజేపీ అభ్యర్థి 2 సిపిఐ సభ్యులకు కూడా కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ బలం 18కి చేరింది. ఈ నేపథ్యంలో చైర్మన్ పీఠం హస్తగతం కావడం ఖాయమైంది. మొన్న జరిగినటువంటి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ అత్యధిక మెజారిటీతోటి మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం జరిగింది. అదేవిధంగా మా మంచిర్యాల నియోజకవర్గంలో కూడా రాష్ట్రంలో ఎక్కడ కనివిని ఎరగని విధంగా మా యొక్క ప్రేమ్ సాగర్ రావు గారిని ఎమ్మెల్యేగా గెలుపొందించినందుకు ముందుగా మా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఏదైతే ఈరోజు మా నస్పూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్ మీద మా కౌన్సిలర్లు, నా తోటి కౌన్సిలర్లు అందరం కూడా టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు నస్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ గారి మీద ఈరోజు అవిశ్వాస తీర్మానం ప్రకటించడం జరిగింది. మరి కలెక్టర్ గారు కూడా దీని మీద సానుకూలంగా స్పందించి రాష్ట్రాల్లో అవినీతి పాలనకు తెరబడిందనే సంతోషం మేము వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా మా ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ నస్పూర్ మున్సిపాలిటీని ఈ రానున్న రోజుల్లో ఖచ్చితంగా అభివృద్ధి పదంగా తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి మా కౌన్సిలర్లందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఖచ్చితంగా మా నస్పూర్ మున్సిపాలిటీ ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మా ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా మేము మీ ముందు ఉంటామని చెప్పేసి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కౌన్సిలర్లందరికీ కూడా ధన్యవాదాలు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఏదైతే మంచిర్యాల నియోజకవర్గంలో రాష్ట్రంలోనే గర్వంగా చెప్పుకోదలసినటువంటి మంచిర్యాల నియోజకవర్గం కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు భారీ మెజారిటీతో గెలిపించినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రేమ్ సాగర్ రావు గారి అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మరియు వైస్ చైర్మన్ ఉన్నటువంటి నేను, మిగతా కాంగ్రెస్ కౌన్సిలర్లు అందరం ఈరోజు నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ గారి మీద కలెక్టర్ గారి కార్యాలయంలో కలెక్టర్ గారి దగ్గర ఈరోజు మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. వారికి కాపీలను అందజేయడం జరిగింది. దానికి సుమారుగా 18 మంది కౌన్సిలర్లు కూడా సంతకాలు చేసి వారికి అందజేయడం జరిగింది. కాబట్టి ప్రేమ్ సాగర్ అధ్యక్షత మంచిర్యాల నియోజకవర్గంలో నస్పూర్ మున్సిపల్లో దాదాపుగా ఇప్పటి జరిగినటువంటి పనులు ఏవి కాకుండా మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారు 4 సంవత్సరాల నుంచి నస్పూర్లో ఎలాంటి పనులు జరపకుండా చైర్మన్ గారు అవిశ్వాసానికి, అవినీతికి, అలాగే ఎలాంటి పనులకు కూడా అతను ముందుండకుండా ఇబ్బంది పెడుతూ, ఇప్పుడు అలాంటి పర్యటనలు జరగకుండా ఎవరైతే మున్సిపల్ చైర్మన్ గారికి అవకాశం ఉంటుందో వారు కూడా ఖచ్చితంగా ప్రజల్లో ఉంటూ మిగతా కౌన్సిలర్లందరూ కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రతి రోజు కూడా పొద్దున్న లేచి సాయంత్రం వరకు కూడా ప్రజల్లో ఉంటామని, ఈ రకంగా ఏదైతే అభివృద్ధి పనులు కూడా అన్ని రకాలుగా మేము చేపడతామని చెప్పడం జరుగుతుంది.